సచివాలయంలో మంత్రులు కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ప్రస్తుతం మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. కాదు దాన్ని కూడా ఏం చేయాలో చేయడం. నా దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే పొలిటికల్ ఫంక్షనే పనిచేయాలి. చీఫ్ సెక్రటరీ నుంచి గ్రామ సచివాలయం నుండి ఉద్యోగి వరకు పనిచేసే పరిస్థితి రావాలి. అందరం కూడా సమిష్టిగా పనిచేసి షార్ట్ టర్మ్లో ప్రజలకు హ్యాపీగా ఉండే విధంగా ఏమేం చేయగలుగుతాం చేయడం. ఈ రోజు మీద ప్రతి ఒక్కరిలో ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి. రేపటి మీద ఒక భరోసా, మళ్ళా భవిష్యత్తు బాగుంటుందని ఒక ఆశ ఉండాలి. ఈ రెండు ఉంటే తప్ప సాధ్యం కాదు. అల్టిమేట్గా తెలుగు జాతి అనేది ప్రపంచంలో నెంబర్ 1 చేయాలని నా సంకల్పం. నేను ఇక్కడుండే అందరిని కూడా కోరుతున్నా, అది ఎన్డీఏ సంకల్పం. నేను కానీ మిత్రుడు పవన్ కళ్యాణ్ కానీ అదే మరిగా మిగిలిన బీజేపీ కానీ అందరం కూడా అదే ఆలోచిస్తున్నాం. అందుకని మీరు చూస్తే ఇండియన్ పాలిటిక్స్లో కూడా పెను మార్పులు వచ్చాయి. మాటలు చెప్పే వాళ్ళందరూ చరిత్రలో కనుమరుగైపోయే పరిస్థితికి వచ్చారు. ఎవరైతే యాక్షన్లో చూపిస్తున్నారో వాళ్ళు సర్వే అయ్యే పరిస్థితికి వచ్చారు. రాబోయే రోజుల్లో ఇంకా కూడా దీనికి మీరు చూడబోతారు. ప్రజల్లో అవేర్నెస్ పెరుగుతుంది. పెరిగినప్పుడు పర్ఫార్మెన్స్ ఇది క్రైటీరియా. ఎవరైతే పర్ఫార్మ్ చేస్తామో వాళ్ళకు మనుగడ ఉంటుంది. కానీ ఇక్కడుండే ఆఫీసర్స్ కూడా నేను కోరుతున్నా, మనందరిపైన ఒక హిస్టారికల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. మీరు ఆఫీసర్స్గా, మేము పొలిటికల్గా, మేము 5 ఏళ్ళకి ఒకసారి మళ్ళీ మేము మ్యాండేట్ తీసుకున్నా. ఇక్కడుండే ఆఫీసర్స్ పైన ఒక బాధ్యత ఉంది. వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వీస్ ఐఏఎస్, క్రీమ్ ఆఫ్ ది సొసైటీ. యూ గాట్ దిస్ ఆపర్చునిటీ. ఈరోజు ఇక్కడుండే మంత్రులకి ఇంతమంది ప్రజల్లో ఎంతమందికి అవకాశం వస్తుంది? ఇక్కడుండే ఆఫీసర్లకి ఈ స్థాయిలో రావడానికి ఎంతమంది ఆఫీసర్లో మీరు ఈ స్థాయికి వస్తారు? ఈ రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అనునిత్యం మనం సమీక్ష చేసుకుంటూ మనం అనుకున్న లక్ష్య సాధన కోసం రీడెడికేట్ కావాలని, దానికి కాన్ఫరెన్స్ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొకసారి ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, ఇంక్లూడింగ్ మీ అండ్ స్టేట్. థ్యాంక్ యూ అనండా. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఈ కార్యక్రమం కూడా ఈ ఒకరోజు కార్యక్రమం మనం ఏ రకంగా పెట్టుకున్నామంటే, ముందు ఒక 5 ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి దే విల్ మేక్ ద ప్రజెంటేషన్స్. ఒకటి డిపార్ట్మెంట్స్కి అందరికీ సంబంధించిన ఫైల్ డిస్పోజల్, జిఎస్టిపి స్టేటస్, గ్రీవియన్స్ రిడ్రెసల్, పర్సెప్షన్ ట్రాకింగ్ అండ్ మిషన్ కర్మయోగి. ఈచ్ డిపార్ట్మెంట్ ఏ రకంగా ట్రైనింగ్ నీడ్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది. దాంతోపాటు పర్టికులర్గా కొన్ని డిపార్ట్మెంట్స్కి స్పెసిఫిక్గా అది ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ గ్రూప్ అనేది ఒకటి జిఐడి నుంచి చేస్తున్నారు, దాని గురించి. అలాగే ఈ మధ్య మన వాట్సాప్ గవర్నెన్స్ ఒకటి చాలా పెద్ద ఎత్తున డిఫరెంట్ 158 సర్వీసెస్తో మొదలుపెట్టాము. అది కూడా అందరికీ ఒక అవగాహన కోసం ఈ మొత్తం ఈ 7 టాపిక్స్, ఈచ్ టాపిక్ విల్ హ్యావ్ 15 minutes టైం. My request to all the secretaries who are presenting, please limit your presentation to 8 to 10 minutes, and then 5 minutes will be for Honorable Ministers or Honorable CM Sir will give their comments. Then we can proceed to the next item. My personal and sincere request to everyone is please stick to the time, because a lot of agenda is there, and we lose our energy also. So please ensure that everyone stick to their timelines. Now let us start with file disposal. Secretary RTGS. Sir, good morning, sir. Good morning, everyone.